హలో ఫ్రెండ్స్ 2 డేస్ లాంగ్ కూడా తెలిపాం ఫ్రెండ్స్. D1లో ఏం చేసామంటే మేము తెచ్చుకున్న గేలలకి అయితే మేము ఎర్రలేదు కుట్టుకుని అయితే మేము లైన్ తర్వాత వేసుకెళ్ళిపోయాం ఫ్రెండ్స్. లైన్ తర్వాత వేసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లైన్ తర్మాకి అయితే వెళ్తున్నాము. లైన్ తర్మాకి ఎందుకు వెళ్తున్నామంటే మళ్ళీ లైన్ తర్వాత అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. లైన్ తర్మాకి ఎందుకు వెళ్తున్నామంటే మేము వేసే గేలకి ఏదైనా చేప చిక్కుందో అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే చేప అనేది చిక్కుంది. చేప ఎలా చిక్కుందని మీకు అయితే డౌట్ రావచ్చు. మేము ఆ ప్రదేశంలో కట్ట అనేది కట్టుకుంటాము. ఆ కట్ట అనేది కింద లాగితే అక్కడ చేపలు అవుతుందని తెలిసి మా వెంటనే బోర్డు తిప్పుకుని అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఉంటే మా ఊరైతే లాక్కొస్తున్నారు చేప. చేప అయితే మా గేలం చిక్కింది కానీ చేప అయితే చనిపోతూ వస్తుంది. ఎందుకంటే చేప అనేది అయితే మేము గేలలతో వడ్డేసి అయితే సుమారు చేత 2 గంటలు అనేది అవుతుంది. అందుకే చేప చనిపోతే చాలా సేపు అయితే అవుతుంది ఫ్రెండ్స్. అందుకే చేప చనిపోతే వస్తుంది. అదే ప్రాణాలతో ఉంటే చేప అనేది లాగుతూ ఉంటుంది వెనక్కి ముందుకైతే ఫ్రెండ్స్. చూసారు కదా ఈ చేప ఎన్ని కిలో వస్తుందో మీకు తెలిసింటే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా అంచనా ఒక 5 కేజీ వస్తాయి అనుకుంటున్నా. మీ అంచనా ఎన్ని కిలో వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ కింగ్ ఫిష్తో మాకు వేరే చేప అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ చేపని చూపిస్తాను చూడండి. ఈ చేపని మేము బొంతని పిలుస్తాము. ఇది ఎక్కువగా రాయల్ ప్రదేశ్లో ఉంటుంది. అలాగే ఇలా లైఫ్ ఫిషింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఉంటా మరి.